ఈ వీడియోలో నేను 5 పాయింట్స్ కవర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నా స్టోరీ బేస్డ్ ఆన్ రియల్ ఎక్స్‌పీరియన్స్ అండి. సెకండ్ వన్ వచ్చేసి నేను స్కీమ్స్ ఎలా స్టార్ట్ చేశాను, స్కీమ్స్‌లో ఎలా కొన్నాను, స్కీమ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, స్కీమ్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి. స్కీమ్స్ అంటే చిట్టీలు, గోల్డ్ చిట్టీలు ఎలా కట్టాను, ఎలా అమ్మాను అనేది క్లియర్‌గా చెప్తాను. సో, తప్పకుండా చివరిదాకా చూడండి. లాస్ట్ వీడియోలో గోల్డ్‌ని ఎలా సెల్ చేయాలో చెప్పాను కదా! ఈసారి గోల్డ్‌ని ఎలా బై చేయాలనేది చెప్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి ఫ్యామిలీ వ్లాగ్స్. సో మీలో ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ అంతేకాకుండా నేను ఏం గోల్డ్ పర్చేస్ చేశాను స్క్రీమ్స్ కట్టి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మీ బిజీ డేలో ఒక 10 మినిట్స్ నాకు ఇవ్వండి. మీకు ఒక 10 మినిట్స్లో కొంచెమైనా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తానని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ నా స్టోరీ. నా స్టోరీ ఏంటంటే, నేను 2020లో నా మ్యారేజ్ అయింది. 2020 తర్వాత 21లో మేము ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనేసి వెళ్ళాము. పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఒక ప్రాపర్టీ అనేది చూసాము. అది ఎలా అంటే మనకు హోటల్ లాగా, ఇప్పుడు దేవస్థానానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఒక రూమ్ తీసుకొని ఉంటారు కదా. సో అలాంటి ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేద్దాము అనేసి వెళ్ళాము. అక్కడ ఎలా అంటే మనకు మొత్తం అపార్ట్మెంట్లో ఒక ఒక పోర్షన్ అంటే ఒక రూమ్ లాగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ అనుకోండి. ఈ రూమ్‌లోనే ఫ్యాన్, ఏసీ, ఫ్రిడ్జ్, బెడ్ ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. సో వాళ్ళకి మనం ఫస్ట్ ఇంత అమౌంట్ పే చేసామనుకోండి, వాళ్ళు నెక్స్ట్ దానికి మనకు మంత్లీ రెంటల్ ఇలాగా రెంట్ వస్తాయి కదా అన్న ఉద్దేశంతోటి మేము స్టార్ట్ చేసాము. సో మాకు అప్రాక్స్‌గా అది 9,00,000 పడిందండి. సో 9,00,000 ఒకేసారి పే చేయలేదు. ఫస్ట్ 2,00,000 ఇచ్చి తీసుకున్నాము. అడ్వాన్స్ పెట్టేసి. అండ్ నెక్స్ట్ తర్వాత కొంచెం కొంచెంగా 9,00,000 పే చేసాము. యాక్చువల్‌గా దాని ప్రాపర్టీ వర్త్ వచ్చేసి 15,00,000 ఏమో ఉంటుండే. అండ్ ఆ 5,00,000 ఏంటంటే వాళ్ళే లోన్ పెట్టేసి వాళ్ళే కట్టేస్తారని చెప్పారు. సరే మనకు సేఫ్‌గా ఉంది కదా, మంచిగానే ఉంది, ఎవ్రీ మంత్ ప్రాపర్టీలో ఇట్లా వస్తుంది కదా అనేసి మేము స్టార్ట్ చేసినాము. సో అలా ఆ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేసిన తర్వాత 9,00,000 వరకు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేసాము. ఇది 2021లో జరిగిన స్టోరీ. అండ్ అది ఏమైందంటే 1 ఇయర్‌లో కన్‌స్ట్రక్షన్ మొత్తం అయిపోయి మనకు నెక్స్ట్ ఇయర్ నుండి ప్రాపర్టీ నుండి ఇన్‌కమ్ వస్తుంది. దాని నుండే లోన్ కట్టవ్వడం అలా చేస్తారని చెప్పారు. అది తీసుకొని కూడా ఇప్పటికి మాకు 6 ఇయర్స్ అవుతుంది. దాని నుండి ఒక రూపాయి వచ్చింది లేదు. ఆ 9,00,000 మాకు అక్కడనే స్ట్రక్ అయిపోయినాయి. ఆయన మనీ ఇవ్వలేదు. మేము దాని నుండి రెంట్ తీసుకోలేదు, ఏం తీసుకోలే. సో ఇప్పుడు మీకు ఆ స్టోరీ ఎందుకు చెప్పాననేది చెప్తున్నానండి. సో మేము 2021లో ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసింది 9,00,000. అదే 2021లో నేను గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు నాకు డబుల్, త్రిబుల్ అయ్యేది. సో మా పెళ్ళైనప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 50,00,000 ఉన్నది. ఇప్పుడు వచ్చేసి 1,50,000 ఉంది. సో మేము అప్పుడు 9,00,000 అక్కడ పే చేసాము. దాని నుండి మాకు ఇంట్రెస్ట్ రాలేదు, అసలు రాలేదు, వడ్డీ రాలేదు, రెంట్ రాలేదు, ఏం రాలేదు. కంప్లీట్‌గా అది అక్కడనే ఉంది. ఆ 9,00,000 కట్టిన అమౌంట్ కూడా వస్తదా రాదా అనేది కూడా తెలియట్లేదు. ఇప్పుడు నేను, మా హస్బెండ్ అయినా, మా మదర్ అయినా ప్రతిసారి ఫీల్ అవుతుంటాం. ఆ 9,00,000ని గోల్డ్ తీసుకొని ఉంటే ఇప్పుడు మాకు డబల్‌కి త్రిబుల్ అయిపోయేది కదా. 50,00,000 ఎక్కడ, సారీ 50,000 ఎక్కడ, 1,50,000 ఎక్కడ అండి. జస్ట్ 6 ఇయర్స్‌లో మనకు ఆల్మోస్ట్ త్రిబుల్ అయింది, త్రిబుల్ అయింది గోల్డ్ ప్రైస్ అయితే. సో నేను ఎలా చెప్తున్నానంటే, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒకవేళ తగ్గిందనుకో జస్ట్ 2,000-3,000 మాక్సిమం అంటే ఒక 10,000 తగ్గుతుంది కావచ్చు. అంతేగాని పెరిగితే మాత్రం వేలల్లో 10,000, 20,000, 5,000 ఒక్కొక్కసారి. అందుకే నేను ఏం డిసైడ్ అయ్యానంటే, ఇక్కడ నుండి ఏమైనా తీసుకుంటే గోల్డ్ తీసుకుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అనేది నాకు అర్థమైంది. సో అది నా స్టోరీ వల్ల మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సెకండ్ వన్, స్కీమ్స్ కట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? స్కీమ్స్ కట్టడం వల్ల మధ్య తరగతి వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే, మనం ఒకేసారి 4, 5 లక్షలు కట్టాలంటే మనకు మధ్య తరగతి వాళ్ళకి చాలా చాలా కష్టం. సో అది కాకుండా ఎవ్రీ మంత్ 5,000, 10,000, 15,000, 50,000 అది మన బడ్జెట్‌ని బట్టి, మన శాలరీని బట్టి మనమైతే పే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అనిపించింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, దీంట్లో మనకు వేస్టేజ్ ఛార్జెస్ కానీ, మేకింగ్ ఛార్జెస్ కానీ ఇవి అయితే ఉండవు. జీఎస్టీ అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే అంట. కొన్ని దాంట్లో కడుతున్నారు. కొంతమంది మనకు లోకల్ షాప్స్ అనుకోండి, వాళ్ళు జీఎస్టీ లేకుండా కూడా ఇస్తున్నారు. మ్యాక్సిమం అడ్వాంటేజెస్ వచ్చి
మనకు కావాల్సిన ఐటెమ్‌ని మనం దగ్గరుండి మంచిగా చేపిచ్చుకోవచ్చు. ఇది మనకు నార్మల్‌గా వెళ్ళినా గూడా మరి చేసిస్తారు గదా! అని మీరనొచ్చు. సో, దానికి మనకొక టైముంటుంది. ఇప్పుడే వెళ్ళి మనం చేయాలంటే ఏదో ఒకటి హడావిడిగా చేపిచ్చుకుంటాము. అదే మనకొక 1 ఇయర్ టైముందనుకోండి, అన్ని రిఫరెన్స్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అన్నిట్లో జూసి, లేదా మన పక్కన వాళ్ళేమైనా తీసుకుంటే అది జూసి, అరే! ఈ డిజైన్ బావుంది. ఈ డిజైన్‌లో ఇట్లనే గావాలి. అండ్ దీంట్లో మనకు మేకింగ్ ఛార్జ్ లేదు గాబట్టి, ఇంకా దాంట్లో గూడా సేఫ్ అయితది అని అట్లా ప్లాన్ జేసుకుంటారు. సో, నాకు దెలిసినంత వరకు ఇవైతే బెనిఫిట్స్ అండి. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, సో, దీంట్లో మనకు గోల్డ్ ప్రైజ్ అనేది ఇప్పుడు నేను జనవరిలో కట్టాను. జనవరిలో ఒక రూ. 1000 ఉందనుకోండి. అది డిసెంబర్ వచ్చేసరికి 2000 గావచ్చు, 3000 గావచ్చు. ఐదర్ పెరగొచ్చు, తగ్గొచ్చు. మాక్సిమం 90% అయితే పెరుగుతూనే ఉంటది. తగ్గనైతే తగ్గదు. సో, అదొక్కటైతే డ్రాబ్యాక్ అనిపిస్తది. బట్ అది ఎప్పుడు తీసుకున్నా అంతే. ఇప్పుడు మనం నార్మల్‌గా పర్చేజ్ చేసిన జనవరిలో పర్చేజ్ చేద్దాం గోల్డ్ అనేసి డిసెంబర్‌లో తీసుకున్నామనుకో, అక్కడ గూడా మనకు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మనం లోకల్ షాప్‌లో తీసుకున్నామనుకో, ఆయన జెండా ఎత్తేస్తే అది మాత్రం పెద్ద ప్రాబ్లమ్ అయితది. సో, ఖచ్చితంగా ఒకటికి 10 సార్లు ఆలోచించి మనం పర్చేస్ చేసే పర్సన్ జెన్యూనేనా కాదా అనేది సెర్చ్ చేసుకొని తీసుకుంటే బెటర్. మెయిన్‌గా పెద్ద షాప్స్‌లో గూడా తీసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు స్కీమ్స్ అంటే చాలామంది పెద్ద షాప్స్‌లోనే కడతారు. బట్ పెద్ద షాప్స్‌లో కట్టడం వల్ల వాళ్ళు వీఏ గాని, జీఎస్టీ గాని అవన్నీ చాలా ఉంటుంది. లోకల్ షాప్స్‌లో బెనిఫిట్ ఉంది. బట్ రిస్క్ గూడా ఉంది. సో, మీరు జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఆలోచించి చూజ్ చేసుకొని పే అయితే చేయండి. సో, స్కీమ్స్ కట్టడం ఎలా అంటే, స్కీమ్స్ మనకు లోకల్ షాప్స్‌లో అయినా ఉంటాయి, పెద్ద షాప్స్‌లో అయినా కూడా ఉంటాయండి. మనకు ఆల్మోస్ట్ 1000 నుండి 1,00,000, 5,00,000 మనకెంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్‌లో కట్టుకోవచ్చు. సో, నేను స్కీమ్ స్టార్ట్ చేసిందైతే రూ. 2000 నుండి స్టార్ట్ చేశానండి. అప్పుడు నేను జాబ్ చేస్తుండే రూ. 2000 నుండి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ గూడా ఉంది. మీలో చాలామందికి తెలియకపోవచ్చు. బికాజ్ ఇది నా కొత్త ఛానల్. సో, నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు గూడా నేను దాంతో రింగ్ తీసుకున్నాను. ఆ రింగ్ ఇప్పుడు హౌస్ కోసం సేల్ చేశానండి. రింగ్ తీసుకున్నప్పుడు నా యూట్యూబ్ పేమెంట్ 10,000 వచ్చింది నాకు. ఆ 10,000 పెట్టి తీసుకున్న రింగ్ ఇప్పుడు 2026లో నేను అమ్మినప్పుడు నాకు దానిపైన 18,000కి అయితే రీసేల్ చేశాను నేను. సో, 8,000 అయితే నాకు కలిసాయి గదా! సో, అది అందుకనే నేను చిన్న చిన్న అమౌంట్ అయినా గూడా ఇన్వెస్ట్ చేసి మీరు గోల్డ్ పర్చేజ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ గాదు. నేనేమి పెద్దామెని గూడా గాదు. జస్ట్ నా లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని, నాకు తెలిసిన కొన్ని విషయాలను మాత్రమే మీతోని షేర్ చేస్తున్నాను. మీకు హెల్ప్‌ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో, ఇప్పుడు నేనేం పర్చేజ్ చేశాను చిట్టీలు కట్టి, మరి ఇంత చెప్పినవు ఏమేమి కొన్నావో చూపి అంటారు గదా! సో, అందుకోసమని చూపిస్తున్నా. సో, ఇది రీసెంట్‌గా తీసుకున్నాను. నాకున్న అన్ని గోల్డ్ జ్యువెలరీలో నాకిది చాలా చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ఇష్టపడి తీసుకున్నాను. మా హస్బెండ్ వద్దన్నా గూడా పట్టుబట్టి తీసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. సో, ఈ ఐటెమ్ చూడొచ్చు. ఇక్కడ నవరత్నాలు ఉంటుంది గదా! సో, నవరత్నాలొచ్చేసింది. ఎంత బావుందంటే నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. చూస్తున్నారా? సో, నవరత్నాలొచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు కంటే మోడల్‌లో. సో, చాలా యూనిక్‌గా ఉంది, డిఫరెంట్‌గా ఉంది, స్టైల్‌గా ఉంది. సో, అందుకోసమని ఇది తీసుకున్నాను. అండ్ దీని ఆహ్, వెయిట్ ఎంతో చెప్తే షాక్ అవుతారు లిటరల్‌గా. అసలిది ఆల్మోస్ట్ 9.2 గ్రామ్స్ ఉంది అంతే. తులం గూడా లేదు. సో, రీసెంట్‌గా చెప్పాను గదా! నేను చిట్టి కట్టేసి ఆపేసానని. ఆ స్కీమ్‌లో తీసుకున్నానిది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బుట్టాలు. చూడండి ఎంత బాగున్నాయో. సో, లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది. డబల్ బుట్ట వచ్చేసి ఇక్కడ వెనక స్క్రూ బ్యాక్ ఉంటుందండి. కింద మనకు కలర్ ఆప్షన్ గూడా ఉండే. నేను మాత్రం గ్రీన్ తీసుకున్నాను. అన్నిటికి సెట్ అవుతుందన్న ఉద్దేశంతోనైతే గ్రీన్ తీసుకున్నానండి. ఈ మాటీలు ఇవి నా పెళ్ళికి మా మమ్మీ పెట్టింది. సో, దీంతో అయితే పేర్ చేసుకున్నాను. ఇది నాకు ఆల్మోస్ట్ ఒక 7 గ్రామ్స్‌లో వచ్చిందండి. లైట్ వెయిట్ ఉన్నాయి. చాలా మంచి లుకింగ్ ఉంది. చాలా చాలా నచ్చింది. సో, ఇందులో మీకేమైనా నచ్చితే స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు చేపించుకోవచ్చు. అండ్ థర్డ్ ఐటెమ్ వచ్చేసి ఈ బ్రాస్లెట్. చూడండి ఎంత బావుందో. సో, కనిపిస్తుందనుకుంటాను. సో, ఇది గోల్డ్ విత్ రేడియం స్టోన్స్‌తో వచ్చింది. రేడియం పాలిష్ ఉంది. చాలా బావుంది ఇది గూడా. సో, ఇది గూడా ఒక 7 గ్రామ్స్‌లో వచ్చిందండి నాకు.
అండ్ అంతే డైలీ వేర్ కోసం ఇలాంటి చిన్న చిన్న బుట్టాలండి. సో, ఇది ఆల్రెడీ యూజ్ చేశాను. చాలా బాగుంది. అండ్ వెనక స్క్రూ బ్యాక్ వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. జస్ట్ ఒక 3.5 గ్రామ్స్లో వచ్చేసింది ఇది కూడాను. అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి రింగ్. సో, లక్ష్మీదేవి అమ్మవారి రింగ్. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక ఆటానా కాయిన్ ఉంటే ఎట్లుంటుందో అట్లుంటుంది. అంత అంత పెద్దగా కనిపిస్తుంది. సో, దీంట్లో చిన్నవి కూడా ఉన్నాయి, బట్ కొంచెం పెద్దగా తీసుకుందాం అనేసి ఇలా తీసుకున్నాను. సో, ఇవన్నీ కూడా నేను స్కీమ్స్ కట్టి తీసుకున్నాను. అన్నీ కూడా చాలా చాలా తక్కువ అమౌంట్లో తీసుకున్నవే. సో, దీంట్లో ఏది కూడా తులంకి మించింది కూడా లేదు. ఇవన్నిటికి కూడా నేను ఎవ్రీ మంత్ కట్టిన అమౌంట్ 2000 నుండి 5000. సో, లాస్ట్ స్కీమ్ వచ్చేసి 50,000 కట్టాము, బట్ అది మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. సో, అంతకుముందు కట్టింది వచ్చేసి 5000 పే చేశాను. 5000 పే చేస్తే నాకు దాంట్లో ఇది పార్ట్ 2 కూడా ఉందండి. సో, ఇది నేను పార్ట్ 1 5 ఐటమ్స్ మాత్రమే చూపించాను మీకు. పార్ట్ 2లో ఇంకా ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను. సో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోస్ అన్నీ కూడా. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ తీస్తాను. మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఎయిదర్ మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ అయినా వస్తుంటాయి, లేదా మాకు హెల్ప్ అయ్యే వీడియోస్. సో, ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీరు వీడియో చూసేప్పటికి బ్యాంక్లో ఉంటాయి. అయితే నేను పార్ట్ 1 లాగా రికార్డ్ చేశాను. పార్ట్ 2లో ఇంకా ఏం తీసుకున్నాను గోల్డ్ స్కీమ్లో అనేది కూడా చెప్తానండి. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, దేని రిలేటెడ్ కావాలనేది కమెంట్స్లో తెలియజేయండి. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద అడగండి. సో, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.